ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ కాకుండానే ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆగస్ట్ 31 వరకు అయితే పెట్టే ఆస్కారం లేదు. వాళ్ళు పెడతాము, హైకోర్టు మన ఫేవరెట్ డెసిషన్ ఇవ్వకపోతే ఆల్రెడీ మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉంది. అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి ఢిల్లీకి మనం ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టినాం కదా, మీ అందరి దగ్గరికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొని మేము అయితే ఎన్ఎస్సీ ఆఫీస్ బేరర్స్ కొంతమంది డైరెక్ట్ పోయి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కలుస్తాం. మా రాష్ట్రంలో పరిస్థితి ఉందిరా నాయన, ఎగ్జామ్ పెడితే 100% మాకు కరోనా వస్తుంది, మేము సచ్చుడు ఖాయం, మరి దీని బాధ్యత మీరు తీసుకుంటారా అని అడుగుతాం. ఎవరు తీసుకోవాలి దీని బాధ్యత అని మన హక్కు కోసం మనం పోవచ్చు కదా. మన రైట్ ఏదైతే కంపల్సరీ మనము 100% మనని, ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్ ఎవరైనా పర్సన్ సూసైడ్ అటెంప్ట్ చేస్తేనే కేసు బుక్ చేస్తారు. మనం స్వయంగా మనం చచ్చిపోవాలని చెప్పి మనం సూసైడ్ చేసుకుంటేనే కేసు బుక్ చేస్తారు. మరి అవతలవాడు మనకు అక్కడ డేంజర్ ఉందని తెలిసి మనం నూకితే మనం సంపనికి దాన్ని ఏమంటారు, మళ్ళా మర్డర్ అనరా? అటెంప్ట్ మర్డర్ కిందకి రాదా? వస్తుంది కదా. రైట్ టు లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. లైక్ ఆ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఫర్దర్. ఎందుకంటే ఏదో కోర్టు డెసిషన్ వచ్చింది అనగానే ఇడిచిపెట్టేసి ఉత్తగా పక్కకు పెట్టి వదిలేసి ఉండే టైపు కాదు. ఆ రకంగా ఆలోచిస్తే కరోనా వచ్చి రికవరీ అయిన ఎవరు కూడా మళ్ళా వాటర్ కూడా ఇవ్వటకుండా కరోనా వచ్చినోడు ఎవడు కూడా మళ్ళా శ్మశానం దగ్గరికి కోవిడ్ హాస్పిటళ్ళకి పోనీకి ధైర్యం చేయడు. కానీ సార్ నేనంటే పిచ్చోని పోయినా అనుకోరు. పాపం నేను పోతున్నాను చెప్పి నాతో పాటు మా ఎన్ఎస్ఏ స్టేట్ ఆఫీస్ బేరర్ రితేష్ కానీ, మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు కానీ, దానితో పాటు మొన్న పొండాడు ఏం జరుగుతుంది వాస్తవం తెలుసుకుంటానగా నేను చెప్పగానే ఉరికిపోయిన మా రంగారెడ్డి ఆఫీస్ బేరర్స్ రంజిత్ కానీ, లాల్ కానీ, ఆయనతో పాటు ఉన్న సుజిత్ కానీ ఆఫీస్ బేరర్స్ పాపం పోయి పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు ఆడ శ్మశానంలో బయట కూర్చురు మాస్క్ వేసుకొని. అట్లా ఇడిచిపెట్టేటోళ్ళం, ముత్తో చెప్పేటోళ్ళం అయితే వాస్తవాలన్నీ బయట పెట్టాం. మా లైఫ్స్ని మేము రిస్క్లో పెట్టుకుంటున్నాం. నేను నాది కాదు, నా ఎన్ఎస్ఏ ప్రతి ఒక్క సైనికుని లైఫ్ని రిస్క్లో పెడుతున్నా స్టూడెంట్స్ కోసం. నేను చేసేది తప్పే. ఎందుకంటే ఈరోజు కొంతమంది మా ఎన్ఎస్ఏ వాళ్ళ కరోనా వచ్చి వాళ్ళు బయటపడరు, కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో సఫర్ అవుతుర్రు. మాకు తెలుసా బాధ ఎట్లుంటుందో. అయినా కానీ మేము మీ ముందు నవ్వుతూ వస్తున్నాము, నవ్వుతూ మాట్లాడుతున్నాము. మాకు తెలిసి మాకు లోపల ఎంత బాధ అవుతుంది, ఎంత భయం అవుతుంది. ప్రతి క్షణం ప్రతి మూమెంట్ బయట పోతే ఏడన్నా ఊర్లో ఒక కరోనా పేషెంట్ వస్తే మేమేనే అడుగుతున్నాం. ఊర్లో చాలా మంది ఏదైతే విలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఊర్లో ఒకరు కరోనా వస్తే మీరు భయపడుతున్నారు. మరి ఆడ కరోనా శవాలు తలగబెడుతున్నారని తెలిసి మేము అడవైపు పక్కన వీడియోలు తీస్తున్నాం. మరి మాకెంత భయం కాదు మీరు ఆలోచించుర్రి. మరి నేను పొమ్మనంగానే ఏం ఆలోచించకుండా మా ఎన్ఎస్ఐ సోదరులు పోతురాడికి, మరి వాళ్ళకేం కావాలి? దయచేసి ఆలోచించాలి. మీరు కరోనా వస్తుందని భయపడుతుర్రు, మేము ఒకవైపు ప్రభుత్వంతో పోరాడుతున్నాము, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. మరొక వైపు కరోనాతోటి వస్తే రాని ఏమవుతుంది కానీ అని తెగించి ముందుకు పోతున్నాం. మీరు మా వాళ్ళని, మా ఎన్ఎస్ఏ సైనికులని మీరు ఏమైంది కాల్ చేసిందా? మా ఎన్ఎస్ఐ సైనికులని మీరు దయచేసి కొంతమంది ఎవరైతే అంటుర్రో వేరే విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నా, ఏ ఒక్క ఎన్ఎస్ఐల గురించి కానీ తప్పుగా మాట్లాడినా, తప్పుడు కూతలు కూర్చున్నా
ఖబర్దార్ బిడ్డ, మంచిగుండదు. రాజకీయం చేయనీకి రాలే. రాజకీయం చేయనీకి వస్తే ఎవరు కూడా ప్రాణాలు తెగించి ప్రాణాలు రిస్క్లో పెట్టి రాజకీయం చేయరు. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు బయటికి వచ్చి ప్రాణాలు తెగించి మాట్లాడుతుండో? సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి ఈరోజు గాంధీ హాస్పిటల్ పోవాలంటే భయపడుతుండు. మంత్రులు, సంబంధిత మంత్రులు గాంధీ హాస్పిటల్ పోవాలంటే భయపడుతున్నారు. కానీ మేము ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా కేవలం ఒక మాస్క్, మాకున్న ప్రొవిజన్స్ తోటి మేము ప్రతి వాస్తవం బయట పెడుతున్నాం. బయటికి వచ్చి అర్థం చేసుకోండి. మా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మేము మా ఇల్లు ఇచ్చిపెట్టి బయట ఉన్నాం 45 రోజులకి వెళ్ళి. మా ఇంట్లో ఊర్లకు పంపించేసినాము. కొంతమంది ఆ విద్యార్థి సంఘ నాయకులకు చెప్తున్నా, దేన్నన్నా టాలరేట్ చేస్తాము, దయచేసి కాజ్ని మటుకు డిస్టర్బ్ చేయకండి. వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ కాజ్. ఎటువంటి రాజకీయం లేదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల్లో మేము కంటెస్ట్ చేసేది లేదు. మేము నియోజకవర్గం కోసమో దేనికోసమో చేసి మాట్లాడతలేము. తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి జీవితం మా లెక్క కావద్దు, మా పరిస్థితి రావద్దని బాధతో ఆవేదనతో మాట్లాడుతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. మీరు సాయం చేయకపోయినా పర్లే, కానీ విమర్శలు మటుకు చేయకండి. సొల్యూషన్ కోసం ఫైట్ చేస్తున్నాము. మాకు నమ్మకం ఉంది వస్తుందని. రాని పక్షాన మేము ఆల్టర్నేటివ్ వేస్ కూడా చూస్తున్నాము ఏం చేయాలని. కానీ మీ లెక్క ఇంట్లో కూర్చొని జస్ట్ ఫేస్బుక్లలో ట్విట్టర్లలో కమెంట్లు పెడతలేము. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పోతానండి పలానా చోట, పలానా హాస్పిటల్కి, పలానా కరోనా ఉన్న చోట పోతున్నాను, మీరు రండి, చూస్తే ఎవడొస్తాడో. ఈ విద్యార్థులేదు అంతర్మింలని విద్యార్థులందరికీ తెలిసేయాలి వాస్తవాలు ఏందో. ఇదే మనం డే 1 ఆ రోజుకిన పిల్లయ్యకపోతే ఈ రోజుకి ఎగ్జామ్స్ డేట్స్ అన్ని సెట్ ఎగ్జామ్స్ అయిపోతుండే కదా. ఎన్ని సెట్ ఎగ్జామ్స్ అయిపోతుండే, ఎంతమంది విద్యార్థులు ఈరోజు మనం బ్రతుకున్నోళ్ళము హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటే ఎంతమంది ఫోటోలు గోడలపైన ఎక్కుతుండే మీరే ఆలోచించుకోరు. నిన్న టీవీలో చూసిన ఒక పిల్లని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఇంకొక భార్య బిల్లు కట్టలేక తన హస్బెండ్ చనిపోయాడు. దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఇది మన కోసం, మన జీవితాల కోసం. మనం కాదు, మనం మంచుకుంటామేమో మన ఇమ్యూనిటీ సిస్టమ్ కట్టకుండి, కానీ మన తల్లిదండ్రులు ఎఫెక్ట్ అవుతారు. దాని గురించి ఇవన్నీ ఫైట్ చేసేది. ఇంకా మీకైతే డౌట్స్ ఉన్నాయో మీ డౌట్స్ మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏపీలో కోర్ట్ హెయిరింగ్ ఎప్పుడన్నా ఆగస్ట్ 17 నుంచి ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ అని షెడ్యూల్ వచ్చిందా? డేట్స్ ఏపీ షెడ్యూల్స్ కూడా పంపండి. నేను అక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడతా, అక్కడ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడి చేసి ట్యూస్డే నెక్స్ట్ వీక్ 100% ఏపీ కూడా షెడ్యూలింగ్ అయిపోతుంది మా కోర్టులో. అది కూడా అప్డేట్ చేస్తాను. ఇవాళ నేను పర్సనల్గా నేను కూడా ఆడ కొంతమంది సంబంధించిన వాళ్ళతో మాట్లాడినాము ఎందుకు డిలే అవుతుందో. ఈ గవర్నమెంట్స్ కావాలని కొన్ని ఇష్యూస్ డిలే చేస్తున్నాయి, లైక్ అవసరం లేకపోయినా కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక డిలే చేస్తుండ్రు. టెన్షన్ పడకండి, మీది కూడా వస్తుంది, క్లారిటీ వస్తుంది. అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితే మీకు ఆగస్ట్ 4th ఎగ్జామ్స్ అంటారో, నేను ఇప్పుడే మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని కూడా ఫోన్ చేసిన, నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ఆయనతో మాట్లాడి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా నేను మాట్లాడతాను. సంబంధిత దానిపైన నేను ఏం చేయగలుగుతా చేసి 2 డేస్లో ఆ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయించిన శాయశక్తులా ప్రయత్నం చేస్తా. అవసరమైతే ఆ లోకల్ ఉన్న మా అధ్యక్షునితో ఆడ స్టేట్మెంట్తో మాట్లాడి ఎన్ఎస్ఏ టీంని కూడా ఆడ పంపిస్తా, లేకపోతే ఆడ ఇన్ఛార్జ్ తనను రిక్వెస్ట్ చేసి తనకి ఇన్ఫామ్ చేస్తాను, పంపించి చూడమని చెప్పి. ఇంకా డౌట్స్ అడగండి తమ్ముళ్ళు, ఎవరికైతే ఉన్నాయో మీకు. సిబిఆర్ కాలేజ్లో ఎగ్జామ్స్ గురించి కొంచెం పట్టించుకుంటాను. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ గురించి మీకు క్లారిటీ ఇచ్చిన కదా. ఎవడెవడైతే ఎగ్జామ్ పెడతా అంటుండో, ఎవడైతే ఆన్లైన్ క్లాసెస్ అంటుండో, ప్రతి యూనివర్సిటీస్కి మేమే వస్తాము ఆగస్ట్ 5 తర్వాత. ఈ డేటాస్ అన్ని తీసుకుపోయి ఎవడిచ్చిండు, మీరు ఇచ్చిర్రా పెట్టుకోమని. దీనికి అప్లికేషన్స్ ఏంది, అలిగేషన్స్ ఏంది, మరి అటెండెన్స్ ఏ రకం కన్సిడర్ చేస్తారు, అటెండ్ కాలేని పరిస్థితి ఏంది, మరి ఫీ స్ట్రక్చర్. ఏసీ క్యాంపస్ ఉంటే అప్పుడు ₹1,00,000 ఫీజు తీసుకుర్రు. ఇప్పుడు ఇల్లు మనది, కరెంటు బిల్లు మనది, ఇంట్లో టెన్షన్ మనది, ఉండే జాగా మనది. కేవలం వాళ్ళు చెప్పేది పాఠం ఒకటే, లెక్చరర్కి ఇచ్చే జీతం ఒకటే. ఆ జీతం కూడా సగం జీతమే ఇస్తారు లెక్చరర్స్కి, ఇంట్లోకి వెళ్ళి పాఠాలు చెప్తున్నారని. మరి ఫీజు తక్కువ కావన్నా వద్దా? మరి దానిపైన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తక్కువ చేసేటట్టు ఫైట్ చేస్తాం. కానీ
ఆగస్ట్ 5th to 10th మేము ఆ ప్రోగ్రామ్ తీసుకుంటాం. 100% ప్రతిది కూడా మీకు లైవ్ అప్డేట్ ఇస్తాము. ప్రతిది కూడా మీకు లైవ్ అప్డేట్ ఇస్తాం. దానిపైన ఏ కాలేజ్ ఏ ఇష్యూ ఏమవుతుందో. ఇంకా డిప్లొమా ఎగ్జామ్స్ చెప్పినా ఇంతకుముందే డిప్లొమా ఏపీఎన్ఎస్యూ లీడర్స్ ఆల్రెడీ మా అక్కడ ఉన్న రుచికా గోయల్ అయితే పిటిషనర్ ఉందో ఏపీ కేసు గురించి తను ఆల్రెడీ లైవ్కి వచ్చింది. కానీ తను కూడా ఒక ఎంబీబీఎస్ స్టూడెంటే, ఒక మెడికో, ఓ డెంటల్ స్టూడెంట్. తనతో నేను మళ్ళీ మాట్లాడతాను. అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడి ఆయనను కూడా నేను లైవ్ రమ్మంటాను. వచ్చి వాళ్ళని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఇన్ కేసు వాళ్ళు ఇస్తే వెళ్ళాను కూడా ఇవ్వని పక్షాన మీకు మాట ఇచ్చినాము, పిల్ల ఇప్పించినాము. అండ్ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యార్థులు కూడా చదువుతారు. వాళ్ళకు కూడా పట్టించుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే 14 days లాగ్ ఏదైతే క్వారంటైన్ అక్కడ పెడుతుర్రో ఆడు ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి. అండ్ తెలంగాణలో కూడా ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 100% దానిపైన మేము ఇనిషియేటివ్ తీసుకొని ఫైట్ చేస్తాము. దేనికి కూడా ఇంకా తగ్గేది లేదు. ముందు చెప్పిన ఇప్పుడు చెప్పిన కరోనాతోటే ఫైట్ చేసినాము. కరోనా వచ్చినప్పుడే మాట్లాడినాము. కరోనా వస్తే చాలామంది భయపడి బయటికి కూడా రారు. అయ్యో ఏమైపోయిందని. మేము అప్పుడే అమ్మ సస్త సచ్చినామని చెప్పి వచ్చినాము. దేవుని దయతోటి మీ అందరి మంచి కోరి మీ అందరు మా మంచి కోరి మేము బతికి బయటపడ్డాము. అండ్ ఈ గవర్నమెంట్ బెదిరించేదానికి భయపడేదానికి భయపడటం కాదు. 100% దీంతో పోరాడతాము. ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిస్తున్నా, ఇప్పటికన్నా ఈ యొక్క మన మెసేజ్ని మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి, వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులకు ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నా. మీరు మర్చిపోయారేమో, నాకు గుర్తుంది, ప్రగతి భవన్ నార్మల్ వ్యక్తులతో కాదు, కరోనా వచ్చిన విద్యార్థులను తీసుకొని వచ్చి ముట్టడి చేస్తా, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. మొండి పట్టుదలతో మొండి వైఖరితో పోతే మాకు వచ్చిన జబ్బు మీకు అంటిస్తా. ఈరోజు ఒక్క ఎమ్మెల్యేనే మీరు వెంటిలేటర్ పైన హాస్పిటల్ ఉంటే సంబంధిత మీ అల్లుడు పోయి మంత్రి ఏదో హరీష్ రావు పోయి చూసేసి వచ్చిండు బతుకుతాడా చస్తాడా అని. ఒక ఎమ్మెల్యే నీకు వెంటిలేటర్ పైన ఉన్నంత బాధేస్తే నీ యొక్క సంబంధిత శాసనసభ్యుని పైన నీకు అంత బాధ ఉంటే నీ పార్టీ ఎమ్మెల్యే పైన, మరి తెలంగాణ ఇంతమంది విద్యార్థుల పైన తల్లిదండ్రులు ఎన్నో కళలు పెట్టుకొని వాళ్ళ పిల్లల పైన నువ్వు వాళ్ళని ఇలా డేంజర్ అని తెలిసి కూడా, ప్రమాదం అని తెలిసి కూడా ముందుకి నెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? అది కూడా తెలంగాణ అయితే విద్యార్థుల సాధించుకునే ఒక రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలే పరంగా పెట్టడం ఇది సరైనది కాదు, సరైన వైఖరి కాదు. ఆ రోజు తెలంగాణ కోసం చాలామంది మా యొక్క సోదరులు, మా అన్నలు, అక్కలు, చెల్లెలు ప్రాణ త్యాగాలు చేసిర్రు. కానీ ఈరోజు తెలంగాణ విద్యార్థుల జీవితాల కోసము మా ప్రాణాలైనా మేము ఎన్ఎస్ఎస్ సైనికుల పరంగా పెట్టి ఈ విద్యార్థుల ప్రాణాలు కాపాడిని కూడా వెనుకకు పోమని చెప్పి ఒక ముఖ్యమంత్రిని, సంబంధిత రాష్ట్ర మంత్రులని, ఎమ్మెల్యేలని, వీళ్ళకి తొత్తులు లెక్క పనిచేస్తున్న ఈ యొక్క ఆఫీసర్లకి ఇది మా ఎన్ఎస్ఎస్ సైనికుల హెచ్చరిక. ఖబర్దార్ బిడ్డ, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోర్రి, సరైన డెసిషన్స్ తీసుకోర్రి. పాపిరెడ్డి గారు మరీ చెప్తున్నా, మీకు మరీ చెప్తున్నది, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. వయసుకి ఇప్పటిదాకా చాలా రెస్పెక్ట్ ఇచ్చిన చెల్లెళ్ళతోటి ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యకరంగా ఏమైతుంది ఏం చేస్తామో మాట్లాడుతున్నావు. నీకు కూడా ఇంట్లో కూతురు ఉంటుంది, దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే మేము నోరు తెరిచి మేము తప్పుడు మాటలు మాట్లాడు స్టార్ట్ చేస్తే తర్వాత విననికి నీ చెవులు కూడా ఉండయి. క్వశ్చన్స్ ఇంకా చూడండి. ఎంబీఏ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినాయా? నోటిఫికేషన్ వచ్చిందా? ఎందుకు టెన్షన్ అవుతుర్రు? దేంది డేట్స్ అది నాకు అర్థమయ్యాక అడుగుతా. ఈ ప్రతి ఒక్కరు సర్క్యులర్, 3 సర్క్యులర్ ప్రతి ఒక్కరు కామన్ అయిపోయింది. ఒకటి, మీ సరౌండింగ్ ఉన్న సెంటర్ చూస్ చేసుకోండి. ఇంకోటి, ఎగ్జామినేషన్ ఫీజు కట్టుర్రి, లేకపోతే కాలేజ్ ఫీజు కట్టుర్రి. యూనివర్సిటీ వాడు ఎవడన్నా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నాకు చెప్పండి. యూనివర్సిటీ వాడు అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నాకు చెప్పండి. వీళ్ళంతా గాలిలో గోళీలు కొడుతారు. తాకితే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, లేకపోతే మూసుకొని తిప్పుకున్నామని. చూడొకసారి లాస్ట్ ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్, క్వశ్చన్స్ వాళ్ళకి. ఇదిగోండి మీకన్నా యూజీసీ గైడ్లైన్స్, ఇగోండి గైడ్లైన్స్ ఎగ్జామినేషన్స్. ఇగోండి 5th పాయింట్,
ఫిఫ్త్ పాయింట్, fifth point, for intermediate semester or year students, the universities may conduct examination after making a comprehensive assessment of their level of preparedness, residential status of the students, status of COVID-19 pandemic spread in different regions, state and other factors. In case the situation does not appear normal, in case అప్పుడున్న వాస్తవ పరిస్థితి సరిగా లేకపోతే, వ్యూ ఆఫ్ కోవిడ్-19 ఈ కరోనా వైరస్ వల్ల, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి, సోషల్ డిస్టెన్స్, సేఫ్టీ ఆఫ్ హెల్త్ అంటే విద్యార్థుల యొక్క ప్రాణాలు కాపాడాలి కాబట్టి, గ్రేడింగ్ ద స్టూడెంట్స్ కుడ్ బి కాంపోజిట్. విద్యార్థుల గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి? 50% మార్క్స్ basis on pattern of internal evaluation adopted by the university, and remaining 50% marks can be awarded on the basis on the previous year semester available. Internal evaluation can be continuous evaluation, prelims, mid semester, internal semester, internal evaluation, or whatever name is given for the student progression. And ఒక్కో కాలేజీలో ఒక్కోటి ఉంటుంది, ఇంటర్నల్ అసెస్మెంట్, ఇంటర్నల్ సెమిస్టర్ అని. ఏ పేరున్నా 50% అన్నకెళ్ళి తీసుకోవచ్చు, 50% ప్రీవియస్ ఇయర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇన్ ద సిచ్యువేషన్ వేర్ ప్రీవియస్ సెమిస్టర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ ఆర్ నాట్ అవైలబుల్, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ ఉండదు కదా, ప్రీవియస్ సెమిస్టర్ ఉండదు కదా, వాళ్ళకి మటుకు ఇదిగోండి 100% evaluation may be done on the basis of internal assessment. The student wishes to improve the grades he or she for such exams. In case దీంతో సాటిస్ఫై కాక ఈ విద్యార్థులు వాళ్ళ యొక్క గ్రేడ్స్ పెంచుకోవాలనుకుంటే, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి తక్కువ మార్కులు వచ్చినాయి దాని పరంగా అనిపిస్తే, మీరు నెక్స్ట్ సెమిస్టర్ టైంలో మీరు దీనికి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది యాక్చువల్ గైడ్ లైన్స్. కానీ ఈ బుద్ధి లేని సన్నాసులకి ఇది అర్థం కాక, ఈ తెలివిలేని దద్దమ్మలకి ఇది అర్థం కాక ఏం చెప్పారు ఈ ఫాల్తుగాన్లో? ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టుకోమని చెప్పారు. వెరీ క్లియర్గా ఉంది ఈడ. ఇదిగో ఇంత క్లియర్గా ఉంది. ఫిఫ్త్ పాయింట్, యూజీసీ గైడ్ లైన్స్ ఏప్రిల్ 29 రిలీజ్ చేసిన ఫస్ట్ గైడ్ లైన్స్లో, ద ప్రొవిజన్ ఫర్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ examinations is only current academic year 2019-20 in the view of COVID-19 while maintaining the, ఇది ఈ ప్రొవిజన్ కేవలం 19-20 ఈ ఇయర్కి మటుకు వర్తిస్తుంది కరోనా సిచ్యువేషన్ కాబట్టి. వెరీ క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. చిన్న పిల్లగానికి ఇచ్చినా కూడా అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఇంత చదువుకోరు సన్నాసులు, వీళ్ళకి అర్థమవుతలేదు. భయపడకూర్రి, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇన్ ద అడిషన్ అబౌ the scheme of carry forward for the subjects in which ఇంకోటి కూడా ఉంది ఈడ. ఈ క్యారీ ఫార్వర్డ్ సిస్టంలో ఏదో విద్యార్థులు ఫెయిల్ అవుతారో కొన్ని సబ్జెక్ట్స్ అయినా కాలని వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేయాలని ఉంది. వాళ్ళు డీటైన్ చేయాలని కూడా లేదు, డీటైన్ చేయొద్దు. ఇదిగోండి, క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఎవ్రీ స్టూడెంట్ విల్ బి ప్రమోటెడ్ టు నెక్స్ట్ ఇయర్, హౌఎవర్ సచ్ స్టూడెంట్స్ మే క్లియర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ కోర్స్ ఇయర్ షీ రిమైండ్. ఎప్పుడైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ పెడతారో అప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చాను. ఇంత క్లియర్గా ఉంది ఈ పాయింట్స్లా ప్రతి ఒక్కరికి. ఈ ప్రతి పాయింట్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూజీసీ గైడ్ లైన్స్లా. సో ఎవరు టెన్షన్ పడకండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఒకదానిపైనే ఫైట్ అనేది ఉంది, రెస్ట్ అన్నీ కూడా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. మరి వీళ్ళని అవకతవకలు చేసి తికమక చేసి వీళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శిస్తే తప్ప ఏమీ కాదు. వీళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శిస్తే అతి ఆవేశం చూపించేంత ఆవేశం కూడా మా దగ్గర ఉంది. ఇప్పటిదాకా నోటికే పని పెట్టినాము, ఇట్లనే తిక్క చేస్తే కాళ్ళకు చేతులకు కూడా పని పెట్టాల్సి వస్తుంది. ఆ పని పెట్టడానికి కూడా మీ వెంకటన్న కానీ మీ వెంకటన్న తోటున్న మా ఎన్ఎస్ఐ సైనికులు కానీ ఎవరు కూడా భయపడరు. దానికి సంబంధించి అవసరమైతే విద్యార్థులు మీరు ఇంట్లో ఉండే
ఏం చేయాలో చెప్తా, మీరే చేయండి. మేము రోడ్లపైన తిరిగి పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. క్లియర్? భయపడకండి. అందరూ ముస్లిం నా తమ్ముళ్ళకి చెల్లెలు హ్యాపీగా బక్రీద్ సెలబ్రేట్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళతో చేసుకోండి, సేఫ్గా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్క నా చెల్లెమ్మకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. హ్యాపీ రాఖీ పౌర్ణమి ఫర్ మై ఎవ్రీ ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క చెల్లెమ్మకి చెప్తున్నా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఎవరు కూడా మీరు టెన్షన్ పడకండి. మీ అన్నలతోటి ఎవరితోటన్నా చాలా జాగ్రత్తగా రాఖీ సెలబ్రేట్ చేసుకోండి, సేఫ్గా ఉండండి ఇంట్లో. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైతే కరోనా వచ్చింది అని అనిపిస్తుందో, మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అనిపిస్తుందో భయపడకండి. మీకు ఏవైతే కరోనా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా, నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్నే, నా సోదరులు కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు. నా నెంబర్ మీకు ఎట్లా తెలుసు కదా, 7386712345. దానికి వాట్సాప్ పెట్టండి, అన్న కరోనా ఈ ప్రాబ్లం ఉంది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయని. ఏ జిల్లా కానివ్వండి, ఏ ఊరు కానివ్వండి, ఏ తాండ కానివ్వండి, ఏ పల్లె కానివ్వండి, ఏ మారుమూల ప్రాంతం అన్న కానివ్వండి, మీ ఫోన్ అటెండ్ చేస్తా. అండ్ మెడికల్గా మీకు ఏ రకంగా మేము హెల్ప్ చేయగలుగుతామో, సపోర్ట్ చేయగలుగుతామో, మాతోటైన సాయం కూడా మేము చేయనీకి వెనకపోము. ఎందుకంటే మాకు స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి, ఎవరు కూడా ఎటువంటి ప్రాబ్లం రావద్దు, హ్యాపీగా చూసుకోవాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలనేదే మేము ఒక ఆలోచన. అండ్ మేము తీసుకునే కాజ్ కూడా అదే. ఎందుకంటే ఈ యొక్క కరోనా సిచ్యువేషన్లో అసలు రాజకీయాలు పక్కకు పెట్టండి, మనం బ్రతుకుతామా బ్రతకమా, నెక్స్ట్ ఏం కాబోతుంది, వ్యాక్సిన్ వస్తుందా రాదా, ఈ భయాందోళన పరిస్థితులలో మనము వేరే వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఫస్ట్ మన సేఫ్టీ, తర్వాతనే ఏదన్నా. అందరు కూడా ఎవ్రీవన్ స్టే అట్ హోమ్, బీ సేఫ్, బీ హ్యాపీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, rest what to do and regarding what to fight regarding these exams. We are already on our job, and as we have promised, we will fight till our end, and we are ready to go to any extent. In case మేము ఏదైనా తక్కువ చేస్తున్నాము, we are not to that point. If you think మీరు మాకు సజెస్ట్ చేయండి, గైడ్ చేయండి, అన్న ఇది చేద్దామని 100% ఈవెన్ వీఆర్ రెడీ టు డూ దాట్. నేను మాట్లాడిన మాటలు ఎందుకంటే వాస్తవాలన్నీ. ప్రతి ఒక్క విద్యార్థికి మరొకసారి ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.